భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ఇప్పుడు అక్రమ చొరబాట్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. కొన్ని కీలక ప్రాంతాల్లో ఉన్న లూప్ హోల్స్ కారణంగా దేశ భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎక్కడో కోల్కతా బోర్డర్లో కంచి దాటిన చొరబాటుదారులు హైదరాబాద్ వరకు చేరుకొని గుట్టి చప్పుడు కాకుండా సెటిల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్ ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 5 బంగ్లాదేశీయులను అరెస్ట్ చేయడంతో ఈ ఇంటర్నేషనల్ నెట్వర్క్ గుట్టు రట్టయింది. అసలు వీళ్ళు ఇండియాలోకి ఎలా వస్తున్నారు? ఆ రెండు ప్రాంతాల్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి? కోల్కతా కేంద్రంగా జరుగుతున్న దందా ఏంటి? ఇప్పుడు క్లియర్గా తెలుసుకోబోతున్నాం. భారత్ బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు పొడవు అక్షరాల 4096 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పశ్చిమ బెంగాల్, అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల మీదుగా విస్తరించి ఉంది. కానీ ఇంత పెద్ద సరిహద్దులో కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో భద్రతా లోపాలు ఉండడంతో అవే అక్రమ ప్రవేశాలకు ప్రధాన మార్గాలుగా మారాయి. అసోంలో ఉన్న 25 కిలోమీటర్లు, వెస్ట్ బెంగాల్లోని 28 కిలోమీటర్ల ప్రాంతాల్లోని లూప్ హోల్స్ను అనుకూలంగా మార్చుకుంటున్న బంగ్లాదేశీయులు చాలా ఈజీగా సరిహద్దులు దాటేస్తున్నారు. అక్రమంగా ఇండియాలోకి రావాలనుకునే బంగ్లాదేశీయులు ముందుగా బంగ్లాదేశ్లోని జషోర్ జిల్లాకు చేరుకుంటారు. ఈ సరిహద్దు సుమారు 102 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న శార్షా జిల్లాలో ఉన్న బెన్పోల్ ప్రాంతం రెండు దేశాల మధ్య ప్రయాణికులు, సరుకుల రవాణాకు అత్యంత కీలకమైంది. అయితే దీనికి అటు ఇటుగా వెస్ట్ బెంగాల్ సరిహద్దు ప్రాంతాలు, మాల్దాలోని కొన్ని ప్రాంతాలు, అలాగే అసోం దుబ్రి జిల్లాలో బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం అక్రమ ప్రవేశానికి రహస్య మార్గాలుగా మారుతున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని గేడే, కృష్ణగంజ్, తేహట్ట ప్రాంతాలు, ముర్షిదాబాద్ జిల్లాలోని పద్మా నది ఏరియా, సుందర్బన్స్ నది మార్గాలు, అలాగే కూచిబెహార్ జిల్లా ఉత్తర సరిహద్దులు అక్రమ వలసలకు ప్రధాన రహదారులుగా మారిపోయాయి. అటు అసోంలో చూస్తే కరీంగంజ్లోని కుషియారా నది ప్రాంతాలు, మాంకాచార్ జిల్లాలోని నది మార్గాలు, కాచార్ జిల్లాలోని కొన్ని సరిహద్దు గ్రామాల పరిసరాలు కూడా అక్రమ వలసదారులకు కీలక మార్గాలుగా మారాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులే దేశానికి పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఎందుకంటే ఈ సరిహద్దు గ్రామాల వెంబడి వ్యవసాయ భూములు, నదులు, ఊళ్ళు ఒకదానికొకటి కలిసిపోయి ఉంటాయి. చాలా చోట్ల సరైన కంచె లేదు, పూర్తి స్థాయి గస్తీ అంతకన్నా లేదు. దీంతో రాత్రి వేళల్లో పంట పొలాల మీదుగా నడుచుకుంటూ చిన్న చిన్న పడవల ద్వారా నదులను దాటుకుంటూ చాలా ఈజీగా భారత్లోకి వచ్చేస్తున్నారు. కంటికి కనిపిస్తున్న గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇదొక ఓపెన్ సొరంగంలా మారిపోయింది. బోర్డర్ దాటడం ఒక ఎత్తు అయితే ఇండియాలో పట్టుబడకుండా తిరగడం మరో ఎత్తు. ఇక్కడే కోల్కతా, హౌరా కేంద్రంగా మోస్ట్ డేంజరస్ మాఫియా రంగంలోకి దిగుతోంది. అక్రమ వలసదారులకు సహకరించడానికి ఇక్కడ కొన్ని ముఠాలు పక్కా కార్పొరేట్ స్టైల్లో వ్యవస్థీకృతంగా నెట్వర్క్ నడుపుతున్నాయి. బంగ్లాదేశీయుడు సరిహద్దు దాటి హౌరాకు చేరుకోగానే ఈ గ్యాంగ్స్ వారికి క్షణాల్లో లోకల్ అడ్రస్ సృష్టించేస్తున్నారు. ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు, నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లతో పాటుగా ఒరిజినల్ను తలపించేలా నకిలీ ఆధార్ కార్డులను రెడీ చేసి చేతిలో పెడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అక్కడే లోకల్ స్కూళ్లలో చదివినట్లుగా నకిలీ స్టడీ సర్టిఫికెట్స్ కూడా విక్రయిస్తున్నాయి. అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తి హౌరా ముఠా చేతిలో పడగానే కేవలం కొద్ది గంటల్లోనే పక్కాగా పశ్చిమ బెంగాల్ వాసిగా చట్టబద్ధమైన ముద్ర వేసేసుకుంటున్నాడు. ఈ నకిలీ గుర్తింపు కార్డులు అండ చూసుకునే చొరబాటుదారులు దేశంలోని ఏ నగరానికైనా ఎలాంటి భయం లేకుండా పక్కాగా ఇండియన్ సిటిజన్స్ లాగా రైళ్లు, విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఇలా హౌరా కేంద్రంగా నకిలీ గుర్తింపు కార్డులు సంపాదించిన తర్వాత ఆ బంగ్లాదేశీయులను దేశంలోని వివిధ నగరాలకు తరలించడానికి దళారులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. కోల్కతా నుంచి వీరు దేశవ్యాప్తంగా ఒక బలమైన క్రైమ్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్న 5 విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ నెట్వర్క్ ద్వారా భారత్లోకి వస్తున్న మహిళలు, యువతులు మెట్రో నగరాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్లోకి వెళ్లే పరిస్థితి ఉంది. ఇక పురుషులు, యువకులను వివిధ నగరాల్లో దినసరి కూలీలుగా, కన్స్ట్రక్షన్ వర్కర్లుగా తక్కువ జీతాలకే చేర్చేస్తున్నారు. ఆధార్ కార్డు చేతిలో ఉండడంతో స్థానికులకు కూడా వీరు బంగ్లాదేశీయులు అనే అనుమానం రావడం లేదు. కేవలం కొన్ని కిలోమీటర్ల సరిహద్దు లోపాలు ఇప్పుడు దేశ అంతర్గత భద్రతకు పెద్ద సవాల్గా మారాయి. ఈ నకిలీ గుర్తింపు వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ రహస్య నెట్వర్క్ మరింత విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ఇప్పుడు అక్రమ చొరబాట్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. కొన్ని కీలక ప్రాంతాల్లో ఉన్న లూప్ హోల్స్ కారణంగా దేశ భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎక్కడో కోల్కతా బోర్డర్లో కంచి దాటిన చొరబాటుదారులు హైదరాబాద్ వరకు చేరుకొని గుట్టి చప్పుడు కాకుండా సెటిల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇటీవల హైదరాబాద్ ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 5 బంగ్లాదేశీయులను అరెస్ట్ చేయడంతో ఈ ఇంటర్నేషనల్ నెట్వర్క్ గుట్టు రట్టయింది. అసలు వీళ్ళు ఇండియాలోకి ఎలా వస్తున్నారు? ఆ రెండు ప్రాంతాల్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి? కోల్కతా కేంద్రంగా జరుగుతున్న దందా ఏంటి? ఇప్పుడు క్లియర్గా తెలుసుకోబోతున్నాం. భారత్ బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు పొడవు అక్షరాల 4096 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పశ్చిమ బెంగాల్, అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల మీదుగా విస్తరించి ఉంది. కానీ ఇంత పెద్ద సరిహద్దులో కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో భద్రతా లోపాలు ఉండడంతో అవే అక్రమ ప్రవేశాలకు ప్రధాన మార్గాలుగా మారాయి. అసోంలో ఉన్న 25 కిలోమీటర్లు, వెస్ట్ బెంగాల్లోని 28 కిలోమీటర్ల ప్రాంతాల్లోని లూప్ హోల్స్ను అనుకూలంగా మార్చుకుంటున్న బంగ్లాదేశీయులు చాలా ఈజీగా సరిహద్దులు దాటేస్తున్నారు. అక్రమంగా ఇండియాలోకి రావాలనుకునే బంగ్లాదేశీయులు ముందుగా బంగ్లాదేశ్లోని జషోర్ జిల్లాకు చేరుకుంటారు. ఈ సరిహద్దు సుమారు 102 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న శార్షా జిల్లాలో ఉన్న బెనపోల్ ప్రాంతం రెండు దేశాల మధ్య ప్రయాణికులు, సరుకుల రవాణాకు అత్యంత కీలకమైంది. అయితే దీనికి అటు ఇటుగా వెస్ట్ బెంగాల్ సరిహద్దు ప్రాంతాలు, మాల్దాలోని కొన్ని ప్రాంతాలు, అలాగే అసోం దుబ్రి జిల్లాలో బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం అక్రమ ప్రవేశానికి రహస్య మార్గాలుగా మారుతున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని గేడే, కృష్ణగంజ్, తేహట్ట ప్రాంతాలు, ముర్షిదాబాద్ జిల్లాలోని పద్మా నది ఏరియా, సుందర్బన్స్ నదీ మార్గాలు, అలాగే కూచిబెహార్ జిల్లా ఉత్తర సరిహద్దులు అక్రమ వలసలకు ప్రధాన రహదారులుగా మారిపోయాయి. అటు అసోంలో చూస్తే కరీంగంజ్లోని కుషియారా నది ప్రాంతాలు, మాంకాచార్ జిల్లాలోని నదీ మార్గాలు, కాచార్ జిల్లాలోని కొన్ని సరిహద్దు గ్రామాల పరిసరాలు కూడా అక్రమ వలసదారులకు కీలక మార్గాలుగా మారాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులే దేశానికి పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఎందుకంటే ఈ సరిహద్దు గ్రామాల వెంబడి వ్యవసాయ భూములు, నదులు, ఊళ్ళు ఒకదానికొకటి కలిసిపోయి ఉంటాయి. చాలా చోట్ల సరైన కంచె లేదు, పూర్తి స్థాయి గస్తీ అంతకన్నా లేదు. దీంతో రాత్రి వేళల్లో పంట పొలాల మీదుగా నడుచుకుంటూ చిన్న చిన్న పడవల ద్వారా నదులను దాటుకుంటూ చాలా ఈజీగా భారత్లోకి వచ్చేస్తున్నారు. కంటికి కనిపిస్తున్న గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇదొక ఓపెన్ సొరంగంలా మారిపోయింది. బోర్డర్ దాటడం ఒక ఎత్తు అయితే ఇండియాలో పట్టుబడకుండా తిరగడం మరో ఎత్తు. ఇక్కడే కోల్కతా, హౌరా కేంద్రంగా మోస్ట్ డేంజరస్ మాఫియా రంగంలోకి దిగుతోంది. అక్రమ వలసదారులకు సహకరించడానికి ఇక్కడ కొన్ని ముఠాలు పక్కా కార్పొరేట్ స్టైల్లో వ్యవస్థీకృతంగా నెట్వర్క్ నడుపుతున్నాయి. బంగ్లాదేశీయుడు సరిహద్దు దాటి హౌరాకు చేరుకోగానే ఈ గ్యాంగ్స్ వారికి క్షణాల్లో లోకల్ అడ్రస్ సృష్టించేస్తున్నారు. ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు, నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లతో పాటుగా ఒరిజినల్ను తలపించేలా నకిలీ ఆధార్ కార్డులను రెడీ చేసి చేతిలో పెడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అక్కడే లోకల్ స్కూళ్లలో చదివినట్లుగా నకిలీ స్టడీ సర్టిఫికెట్స్ కూడా విక్రయిస్తున్నాయి. అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తి హౌరా ముఠా చేతిలో పడగానే కేవలం కొద్ది గంటల్లోనే పక్కాగా పశ్చిమ బెంగాల్ వాసిగా చట్టబద్ధమైన ముద్ర వేసేసుకుంటున్నాడు. ఈ నకిలీ గుర్తింపు కార్డులు అండ చూసుకునే చొరబాటుదారులు దేశంలోని ఏ నగరానికైనా ఎలాంటి భయం లేకుండా పక్కాగా ఇండియన్ సిటిజన్స్ లాగా రైళ్లు, విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఇలా హౌరా కేంద్రంగా నకిలీ గుర్తింపు కార్డులు సంపాదించిన తర్వాత ఆ బంగ్లాదేశీయులను దేశంలోని వివిధ నగరాలకు తరలించడానికి దళారులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. కోల్కతా నుంచి వీరు దేశవ్యాప్తంగా ఒక బలమైన క్రైమ్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్న 5 విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ నెట్వర్క్ ద్వారా భారత్లోకి వస్తున్న మహిళలు, యువతులు మెట్రో నగరాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్లోకి వెళ్లే పరిస్థితి ఉంది. ఇక పురుషులు, యువకులను వివిధ నగరాల్లో దినసరి కూలీలుగా, కన్స్ట్రక్షన్ వర్కర్లుగా తక్కువ జీతాలకే చేర్చేస్తున్నారు. ఆధార్ కార్డు చేతిలో ఉండడంతో స్థానికులకు కూడా వీరు బంగ్లాదేశీయులు అనే అనుమానం రావడం లేదు. కేవలం కొన్ని కిలోమీటర్ల సరిహద్దు లోపాలు ఇప్పుడు దేశ అంతర్గత భద్రతకు పెద్ద సవాల్గా మారాయి. ఈ నకిలీ గుర్తింపు వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ రహస్య నెట్వర్క్ మరింత విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి.